నమస్తే జనం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్. సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు. లోకేష్ కృషి వల్లే విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ సీఎం చంద్రబాబు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ లక్ష్య అని చెప్పారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్లు సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్ వస్తాయి. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది. మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుంది. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ కావాలని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఇది ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్కి కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. Signed an MOU with Google. This will help in huge development in విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను, మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. మనకు అవుట్కమ్స్ రావాలి. మనం కష్టపడి పనిచేస్తున్నాం, ఫలితాలు లేకపోతే దానివల్ల. సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తు లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి ప్రభుత్వం పనితీరు సమీక్షించుకోవడానికి ఈ సమావేశం ఎంతో కీలకమన్నారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సహచర మంత్రివర్యులకు, ప్రధాన కార్యదర్శికి, డీజీపీ గారికి, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు అందరికీ నమస్కారం. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి, ప్రభుత్వ తీరుని సమీక్ష చేసుకుని సరిదిద్దుకుని ముందుకు పోవడానికి ఈ సమావేశం ఎంతో కీలకమైనటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలను, ఆదేశాలను
అమలు చేయడం కోసం మనం అందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. సీనియర్ బ్యూరోక్రాట్స్, ఫ్రంట్ లైన్ లీడర్స్ అండ్ ఆల్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, we all have one thing in common: to achieve the goal of the Chief Minister. We have to resolve ourselves to translate our shared vision into tangible outcomes. ముఖ్యమంత్రి గారితో నా ప్రయాణం 1994 నవంబర్, అంటే దాదాపు ఈ రోజుకి 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 7 ఎన్నికలు చూశాను. మొదటి సంవత్సరంలో 95లో ముఖ్యమంత్రి గారు ఎంత తపనతో ఆరాటంతో పనిచేశారు. 30 సంవత్సరాల తర్వాత అంతకు మించి రెట్టించినటువంటి తపన ఆరాటం ఇవాళ ఆయనలో చూస్తున్నాం. స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తున్నాను. నిత్యం ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది. ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన, ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు. బ్రీఫ్లీ ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది ఏంటో మీరు అందరూ కూడా చూశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని తీర్చడానికి అప్పు తేవాల్సినటువంటి పరిస్థితి, అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. గత సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 99% కేవలం జీతభత్యాలకు, పెన్షన్లకు మాత్రమే సరిపోయింది. అంటే ప్రభుత్వ ఇతర అవసరాలు, ఆల్ అదర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేకుండానే కేవలం స్టేట్ రెవెన్యూస్ మొత్తం శాలరీస్ కి సరిపోయింది. అంతకు ముందు సంవత్సరాన్ని చూస్తే నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలకు త్వరలో నిర్వహించే ప్రజా పోరాటాలపై దిశానిర్దేశం చేయడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అడుగుతా ఉన్నారు, ఏమైంది ఆ 36,000 అని చెప్పి చిన్నపిల్లల ఉద్యోగం కోసం ఎదుగుతా ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది మా 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు, మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి, నా పేరేం పేరు, కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని,
ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు. జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం సినీ నటుడు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఆకస్మికంగా పరిశీలించిన జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ శ్రీమతి వినుతా కోట గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయకుండా, గర్భిణీలకు డెలివరీలు చేయకుండా వేరే హాస్పిటళ్లకు రిఫర్ చేయడంపై డాక్టర్లు వ్యవహరించిన తీరుపై ప్రముఖ పత్రికల్లో వార్తలు రావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుతా కోట ఈ రోజు ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. రక్తం లేదని కారణం చెప్తూ నిన్న ఒక గర్భిణి తిరుపతికి రిఫర్ చేయడంపై డాక్టర్ను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ స్టోరేజ్ రూమ్ కు వెళ్లి పరిశీలించగా రక్తం స్టాక్ ఉందని సిబ్బంది తెలిపారు. రక్తం ఉన్నా కూడా ఎందుకు ఇలా చేశారని అడగడంతో డాక్టర్ గారు ఇక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అని నాకు తెలియదని మొత్తం సూపరింటెండెంట్ విజయలక్ష్మి గారికి తెలుసన్నారు. 4:30 గంటలకి సూపరింటెండెంట్ ఆసుపత్రిలో లేరు. పేద ప్రజలు వచ్చే 100 పడకల గల ఆసుపత్రిలో ఇలాంటి చర్యలు సహించమని, డాక్టర్లు వ్యవహరించే తీరుపై కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులకు తెలిపి సస్పెండ్ చేయిస్తామని తెలిపారు. మార్నింగ్ వచ్చారు అందరూ అంటే ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అవుతుంది. బ్లడ్ ఉన్నట్టు పేషెంట్ లేదు. మార్నింగ్ సెక్షన్ మీ ఆన్సర్స్ అడుగుతూ వస్తున్నాను. నిన్న ఉన్నాయంటే నిన్న మార్నింగ్ రేపు ఆపరేషన్ చేస్తామంటే ఈ రోజు మీరు బ్లడ్ ఉంటే 5 యూనిట్స్ ఉంది. నాకు ఆ మధ్యలో ఏ విషయాలు జరిగింది నాకు తెలియదు కదా, నేను లేకపోతున్నాను. మేడం వీఆర్ బ్లేమింగ్ యూ. యాక్చువల్లీ మాకు అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను. జనరల్ గా సరే మేడం సూపరింటెండెంట్ గారు నేను మండే రండి మా చెప్పారంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వారికి టెక్నిక్స్ మండే రండి అని చెప్పారంటున్నాను. బ్లడ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఆపరేషన్ డెఫినెట్లీ బ్లడ్ ఈజ్ నీడెడ్ అనేది
బేసిక్ మినిమం థింగ్ యూ నీడ్ టు ఇన్ఫార్మ్ పేషెంట్. అది ఎందుకు జరగలేదు ఇక్కడ హాస్పిటల్లో? ఓపీలో చూసిన వాళ్ళు చెప్పాలి. ఎవరు ఓపీలో చూసింది? ఓపీలో ఉన్నారా? మేడం ఉన్నారు. సూపరింటెండెంట్ గారు. సరే ఆ అంతర్జిల్లా హౌస్ బ్రేకింగ్లకు పాల్పడే ముద్దాయిలను అరెస్టు చేసిన గణపవరం పోలీస్ సిబ్బంది. 70 లక్షల విలువగల బంగారం, వెండి వస్తువులు మరియు 63,000 రూపాయల క్యాష్ స్వాధీనం. పెద్ద కావపవరం గ్రామానికి చెందిన కాట్రెడ్డి మణికంఠ సాయి శ్రీనివాస్, యార్లపాటి మౌని సన్ని, పేడ్డ హేమకుమార్, హేమంత్, పెద్దిరెడ్డి రత్నశేఖర్ ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 700 గ్రాముల బంగారపు వస్తువులు, 7 కేజీల వెండి వస్తువులు, 63,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు, వాటి మొత్తం 70 లక్షల రూపాయలు. ముద్దాయిలు ఏలూరు జిల్లాలో గణపవరం మరియు భీముడోలు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఆకువీడు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కేసులలో నేరస్తులు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మకంగా ఇంట్లో చేసే ఇంటిలోనే అప్పుడప్పుడు దొంగతనానికి పాల్పడిన చింత అనిత వెంకటలక్ష్మి, అనిత భర్త శ్యామ్ కుమార్, సత్రంపాడు ఆమె పనిచేసే ఇంటిలో 302.50 బంగారపు వస్తువులను, వాటి యొక్క విలువ 18,73,500 రూపాయలు ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మన శ్రావణ్ కుమార్ గారు, తర్వాత వాళ్ళ సిఐస్ ముఖ్యంగా మన సిఐ గణపవరం సుభాష్, తర్వాత సిఐ భీముడోల్, తర్వాత మన సిఐ ఏలూరు 3 టౌన్, తర్వాత మళ్ళీ ఆకివీడు సిఐ గారు వెస్ట్ గోదావరి జిల్లా, వీళ్ళందరూ కూడా ఒక మంచి దొంగల ముఠాను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఈ బంగారు, వెండి సీజ్ చేయడం జరిగింది. ఈ వేర్వేరు కేసుల్లో కల్లా ముద్దాయిలు వీళ్ళు. ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ జరిగే దాంట్లో ఈ 4 ముద్దాయిలు ఉన్నారు. కాట్రేడి మణికంఠ, ఇతంది ఆకివీడు మండలం, యార్లపాటి మౌని సన్ని, పేడ్డ హేమకుమార్, పెద్దిరెడ్డి రత్నశేఖర్, వీళ్ళందరూ కూడా కలిసి చాలా దొంగతనాల్లో వరుసగా కలిపి 2 జిల్లాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 70 లక్షల విలువ గల బంగారం, వెండి వస్తువులు, దాంతోపాటు 63,000 క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర స్వాధీనం పరుచుకుంది 700 గ్రాముల బంగారు, ఒక 7 కిలోలు వెండి కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాము. సో వీళ్ళ మీద పశ్చిమ గోదావరి, మన భీముడోలు, గణపవరం ఇవన్నీ కలిపి ఒక 10 కేసుల వరకు వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. ఫస్ట్ టైం దొరికారు. ఇంతకుముందు కూడా వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు. చాలా చక్కగా మన గణపవరం సిఐ గారు వాళ్ళ దగ్గర జరిగిన అఫెన్సెస్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకొని వాళ్ళ ఎస్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో పాత కేసుల్లో కూడా ఒక క్లూస్ అన్నీ తీసుకొని ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో వరకు చాలా వరకు పాత కేసులు కూడా ఉన్నాయి కదా, ఓల్డ్ కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి. దాని ద్వారా ఒక 10 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. అది కాకుండా మన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంట్లో పనిచేసి ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉంటున్నట్లు నటిస్తూ చింత అనిత వెంకటలక్ష్మి అలియాస్ అనిత, వీళ్ళందరూ కలిసి ఆమె వాళ్ళ ఇంట్లో సత్రంపాడులో ఒక ఇంట్లో ఒక 302 గ్రాముల బంగారుని చోరీ చేశారు. దాని విలువ అప్రాక్సిమేట్గా మనకి 18,73,500 ఉంటుంది. ఈ కేసులో కూడా మన 3 టౌన్ సిఐ గారు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని
ఆమె ద్వారా ఆమెను గుర్తించడమే కాకుండా మొత్తం పోయిన బంగారంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం కూడా మనం అభినందించాలి. ఇట్లా మొత్తం మన ఏలూరు ఈ సబ్ డివిజన్ టీము, తర్వాత మన ఆకివీడు టీంతో కూడా చూసుకుంటే మనం 1 కిలో బంగారు, ఒక 7 కిలోల వెండి వస్తువుల్ని, ఒక 63,000 క్యాష్, అంటే మొత్తం ఒక 88,73,000 రూపాయల వర్త్ ప్రాపర్టీని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ ఏడుగంగమ్మల ఆలయం నందు జాతర సందర్భంగా ఈ రోజు సాయంత్రం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, కోల ఆనంద్ సంయుక్తంగా శ్రీ ఏడుగంగమ్మల జాతరకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుంచి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరణ్, గురుకుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండించిన కుప్పం జర్నలిస్టులు. మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జర్నలిస్టులు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలి, మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేసిన జర్నలిస్టులు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు. నిరసనకు మద్దతు తెలిపిన జనసేన సమన్వయకర్త నరేష్, టీడీపీ కౌన్సిలర్లు దాము, జాకీర్, సోము, సురేష్. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన విలేకరుల దాడిపైన మోహన్ బాబు, ఎవరైతే విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఎంతో సీనియర్, నేను అది ఇదేని గొప్పలు చెప్పుకునే అతను నిన్న TV9 విలేకరులపైన దాడి చేసిన నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు ఒక చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కూడా ఒక భావి పౌరుడిగా నేను కోరుకుంటూ, పత్రికా స్వేచ్ఛని హరించేదానికి ఎటువంటి అధికారం తనకు లేదు. తను దాడి చేసిన వారి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం తరఫున కూడా అండగా నిలవాలని, అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారిని చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.